అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. లాస్ట్ క్లాస్లో మనం ప్రోకారియోట్స్ లేదా కేంద్రక పూర్వ జీవుల గురించి చూసాం కదా. ఇప్పుడు మనం నిజ కేంద్రక జీవులు లేదా యూకారియోటిక్ సెల్స్ గురించి క్లియర్గా చూద్దాం. అలాగే కణాంగాల గురించి కూడా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో అంటే దేంట్లో ఎక్కడ బాగుందో ఆ పార్ట్స్ మాత్రం నేను క్లియర్గా బిట్ మిస్ అవ్వకుండా చెప్తాను. చూడండి, నాతో పాటు చదవండి. నిజ కేంద్రక కణాలు అంటే ఏమనుకున్నాం? కేంద్రకం లేదా న్యూక్లియస్ చుట్టూ ఒక పొర అనేది ఉంటే దాన్ని మనం నిజ కేంద్రక కణాలు అంటాం. ఓకే, ఇవి ఎక్కడ వేటిల్లో ఉంటాయంటే ప్రోటిస్టా జీవులు, అలాగే మొక్కలు, జంతువులు, ఫంగై లేదా శిలీంధ్రాలు, ఇవన్నీ కూడా నిజ కేంద్రక జీవులే. ఓకే, ఇక్కడ నుంచి మనకి చూడండి, ఇందులో బాగుంటుంది. దీంట్లో ఫస్ట్ కణత్వచం ఉంటుంది మనకి. కణత్వచం అంటే జీవ పదార్థాన్ని ఆవరించి, ప్రతి కణానికి జీవ పదార్థం ఉంటుంది, అవునా, ద్రవ పదార్థం అనేది ఉంటుంది. అది ఆ కణం సజీవంగా ఉండేలా చేస్తుంది. జీవ పదార్థాన్ని ఆవరించి ఉన్న సజీవ పొరనే ప్లాస్మా పొర లేదా ప్లాస్మా లెమ్మా అంటారు. అంటే కణత్వచం లేదా కణ పొరకి ఇంకో పేరే ప్లాస్మా పొర లేదా ప్లాస్మా లెమ్మా. 1972లో ప్లాస్మా పొర ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాలో ఉంటుందని ప్రతిపాదించిన వారు ఎవరండి అంటే సింగర్ అండ్ నికోల్సన్. వీళ్ళిద్దరూ సైంటిస్టులు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. సింగర్ అండ్ నికోల్సన్ ఏం చెప్పారంటే ప్లాస్మా పొర అనేది ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనాలో ఉంటుంది. ఫ్లూయిడ్ మొజాయిక్ అంటే ఒకసారి చూడండి, ఇదిగోండి, ప్రోటీన్ లిపిడ్స్తో ఏర్పడి ఫ్లూయిడ్ మొజాయిక్ అంటే చూడండి, జాము, బ్రెడ్కి జామ్ వేస్తే ఎలా ఉంటుంది చూడండి, ఇలా జెల్లీ టైప్లో ఉంటుంది అనమాట. ఇది కణ పొర లేదా కణత్వచం యొక్క నిర్మాణం ఇది. ఓకే, పిక్చర్ అనేది ఇచ్చారు టెక్స్ట్ బుక్లో క్లారిటీగా. ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా సింగర్ అండ్ నికల్సన్. ఓకే, నెక్స్ట్ మనకి దీంట్లో ప్రోటీన్స్, లిపిడ్స్తో ఏర్పడి ఉంటుంది. తర్వాత బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది. ప్లాస్మా పొర అనేది కణంలోని ద్రవ పదార్థాన్ని బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది, అంతే కదా. మధ్యలో అడ్డుకట్ట వేసేది ఏది? కణం చుట్టూ ఉండే కణ పొరే కదా. అయితే కణానికి ఒక ఆకారాన్ని, పరిమాణాన్ని, సైజుని, షేప్ని ఇచ్చేది ఏంటంటే మనకి ఈ కణత్వచమే. నెక్స్ట్ సమతాస్థితి నిర్వహణలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. అంటే వాతావరణం, బాహ్య వాతావరణంతో పోల్చినప్పుడు కణంలో యొక్క అంతర వాతావరణం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెండిటికి సమతాస్థితిని, ఈక్విలిటీని చేయడంలో ముఖ్య పాత్ర వహించేది ఎవరండి అంటే మనకి కణత్వచం. నెక్స్ట్ మనకి విచక్షణ త్వచంగా పనిచేస్తుంది. కణంలోకి అన్ని పదార్థాలని ఆహ్వానించదు. మెయిన్గా కొన్ని పదార్థాలను మాత్రమే, కొంతమంది చుట్టాలను మాత్రమే లోపలికి రాణిస్తుంది అనమాట. దీన్నే మనం విచక్షణ త్వచం లేదా సెమీ పెర్మేయబుల్ మెంబ్రెయిన్ అంటాం. ఏది? కణత్వచం. మనం కణత్వచం గురించి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్రకం. చూడండి, ఏది ఇంపార్టెంట్ అవే చెప్తాను. కేంద్రకం సాధారణ సూక్ష్మదర్శనంలో చూడొచ్చు ఈ కేంద్రకాన్ని. దీంట్లో క్రోమాటిన్ నిర్మాణాలు అనేవి ఉంటాయి. ముందే చెప్పుకున్నాం మనం, క్రోమాటిన్ నిర్మాణాలు ఉంటాయి. అలాగే డిఎన్ఏ ప్రోటీన్లతో నిర్మితమవుతుంది. దీనిలో జన్యువులు ఉంటాయి. ప్రోటీన్ నిర్మాణానికి కావాల్సిన సమాచారం అంతా కూడా జన్యువుల రూపంలో నిలవ ఉంటుంది కేంద్రకంలో. ఓకే, ఈ జన్యువులే మనకి అనువంశికతకు కారణం. కేంద్రకంలో కేంద్రక అంశం కూడా ఉంటుంది. కేంద్రకాంశం దాని గురించి క్లారిటీగా మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ క్రోమోజోములు ఉంటాయి. క్రోమాటిన్ పదార్థంలో సన్నగా ఇలా తీగల్లాగా క్రోమోజోములు ఉంటాయి. ఓకే, ఇదంతా కేంద్రకం గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటి గురించి మెయిన్గా క్లారిటీగా వేరే చోట ఇచ్చాడు. కణాంగాలను చూద్దాము. ఇక్కడ మనం క్లారిటీగా చూద్దాం. అంటే నిజ కేంద్రక జీవుల్లో మెయిన్గా అన్ని కణాంగాలు ఉంటాయి. ఓకే, వృక్ష కణాల్లో కొన్ని కణాంగాలు ఉంటాయి. వృక్ష కణాల్లో, జంతు కణాల్లో కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే మెయిన్గా వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది. కణకవచం, ప్లాస్టిడ్స్ ఉంటాయి. జంతు కణాల్లో అవి ఉండవు. జంతు కణాల్లో ఉండే సెంట్రియోళ్ళు వృక్ష కణాల్లో ఉండవు. అదొక్కటి మైండ్లో పెట్టుకుంటే చాలు. కేంద్రకాన్ని ఎవరు కనుక్కున్నారు? మనకి రాబర్ట్ బ్రౌన్. 1831లో మనకి రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నాడు. నెక్స్ట్ మనకి ఇది చూడండి, కేంద్రకం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో కేంద్రకం. అన్ని రకాల నిజ కేంద్రక కణాల్లోనూ కూడా, నిజ కేంద్రక జీవుల కణాల్లో కూడా కేంద్రకం చుట్టూ ఆవరించి 2 పొరలతో నిర్మితమైన
పొర అనేది ఉంటుంది నిజ కేంద్రక కణాలలో. ఓకే, కేంద్రక పూర్వ జీవుల్లో ఇది ఉండదు. నిజ కేంద్రక కణాల్లో ఈ కేంద్రక త్వచం అనేది ఉంటుంది, చుట్టూ ఈ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ క్రోమాటిన్ పదార్థం. చూడండి, కేంద్రకంలో ఈ వలలాగా సన్నగా దారాల్లాగా ఉంది కదా, దీన్నే మనం క్రోమాటిన్ పదార్థం అంటాం. ఈ క్రోమాటిన్ పదార్థాన్ని ఎవరు కనుక్కున్నారంటే ఆఫ్ మిక్స్చర్. మిక్స్చర్ అని గుర్తుపెట్టుకోండి. మిక్స్చర్ కూడా ఎలా కదా ఉంటుంది, మనకి కారపూస, మిక్స్చర్ ఇవన్నీ కలుపుతాడు కదా, బూందీలు ఇవన్నీ. దీన్ని మనం క్రోమాటిన్ పదార్థం అంటే కేంద్రకంలో ఉన్న సన్నని దారాల వంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటాం. దాన్ని కనుక్కున్నది మనకి ఆఫ్ మిక్స్చర్. ఇలా గుర్తుపెట్టుకుంటే కానీ సైంటిస్టులు అసలు గుర్తుండరండి. దీనిలో మనకి నెక్స్ట్ క్రోమాటిన్ పదార్థాన్ని మిక్స్చర్ కనుక్కున్నాడు. దీనిలో డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్లు, హిస్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, హిస్టోన్ ప్రోటీన్లు కూడా ఉంటాయి క్రోమాటిన్లో. నెక్స్ట్ కేంద్రక అంశం. కేంద్రకంలోనే ఉండే ఇంకోటి ఏంటంటే ఇదిగోండి కేంద్రక అంశం. ఈ కేంద్రక అంశాన్ని ఎవరు కనుక్కున్నారండి అంటే ఫాంటానా. ఫాంటా గుర్తుపెట్టుకోండి, ఫాంటా డ్రింక్ మీకు ఇష్టం కదా. సెల్కి మెయిన్గా కావాల్సింది కేంద్రకం. కేంద్రకానికి శక్తి కావాలంటే ఫాంటా తాగాలని గుర్తుపెట్టుకోండి. ఫాంటానా కనుక్కున్నాడు కేంద్రక అంశాన్ని. ఓకే, నెక్స్ట్ మనకి కేంద్రకాంశం నుంచి 80S రైబోజోములు ఉత్పత్తి అవుతాయి. అంటే 70S 80S అని ఉంటాయి. నెక్స్ట్ వస్తాయి మీకు కేంద్రకాంశం నుంచి మెయిన్గా మనకి 80S రైబోజోములు ఉత్పత్తి అవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. కేంద్రకం యొక్క విధులు, ఫంక్షన్స్ ఏంటి? మెయిన్గా కణద్రవ్యంలో ఉన్న కణాంగాల చర్యలన్నీ కూడా కేంద్రకం నియంత్రిస్తుంది. ఓకే, కణద్రవ్యంలో ఉన్న కణాంగాలన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు చెప్పుకుందాము. దాంట్లో ఉన్న చర్యలన్నిటినీ కూడా మనకి కేంద్రకమే కంట్రోల్లో పెడద్దన్నమాట. ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. ఏకకణ జీవుల్లో ఏకకణము, ఒకే కణంలో అన్నీ జరుగుతాయి కదా, దాంట్లో కేంద్రకమే మెయిన్ పాత్ర వహించి ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది అన్నమాట, రిప్రొడక్షన్లో. అయితే ఇది అనువంశికతలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతే కదా, కేంద్రకంలో ఉండే క్రోమోజోముల్లోనే జన్యువులు ఉంటాయి, డిఎన్ఏ ఉంటుంది. అదే అనువంశికత కారణం కాబట్టి నథింగ్ బట్ కేంద్రకమే అనువంశికతలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ కణ విభజనలో కూడా కేంద్రకం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణం విభజన చెందిన తర్వాత కేంద్రకం కూడా విభజన చెందుతుంది కాబట్టి సెల్ డివిజన్లో కూడా మెయిన్ పాత్ర కేంద్రకం అనేది పోషిస్తుంది. నెక్స్ట్ మనకి అంతర్జీవ ద్రవ్యజాలకము. అంతర్జీవ ద్రవ్యజాలకం అన్ని పోర్టర్, కేఆర్ పోర్టర్ అంతర్జీవ ద్రవ్యజాలకాన్ని 1953లో కనుక్కున్నారు. 1953 పోర్టర్, కేఆర్ పోర్టర్ అంతర్జీవ ద్రవ్యజాలకం. నెక్స్ట్ మనకి ఇక్కడ లైపోప్రోటీన్లతో నిర్మితమై జాలాకారంలో అల్లుకుని ఉంటుంది. ఇక్కడ చూడండి, అంతర్జీవ ద్రవ్యజాలకం అనేది జాలాకారంగా ఇలాగ వలలాగా అల్లుకుని, చూడండి నెట్ కూడా ఇలాగే ఉంటుంది, చేపల వల జాలాకారంలో అల్లుకుని ఉంటుంది. ఇందులో లైపోప్రోటీన్లు, కణత్వచంలో లైపోప్రోటీన్లు ఉన్నాయనుకున్నాం కదా, దీంట్లో కూడా లైపోప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే దీన్ని చూడగలం. అయితే ఇది రెండు రకాలు, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఇది గరుకు, ఇది రఫ్. ఆర్ఈఆర్, ఇది ఎస్ఈఆర్ అనమాట. ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీంట్లో 80S రైబోజోమ్లు ఉంటాయి. దీంట్లో గరుకు దాంట్లో 80S రైబోజోమ్లు ఉంటాయి. నునుపు దాంట్లో మనకి దీంట్లో కూడా 80S రైబోజోమ్లు ఉంటాయి. గరుకుది మాత్రం మనకి దీంట్లో రైబోజోమ్లు ఉండడం వల్ల ప్రోటీన్ల జీవక్రియకు తోడ్పడతాయి. నునుపు దాంట్లో 80S ఉండవు. ఓకే, నునుపు దాంట్లో ఉండవు, గరుకు దాంట్లో ఉంటాయి కాబట్టి ఇది ప్రోటీన్ల జీవక్రియకు తోడ్పడుతుంది. ఓకే, ఇదిగోండి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ప్రోటీన్ల సంశ్లేషణలో పరోక్ష పాత్ర పోషిస్తుంది. మెయిన్గా ఇది అంత కారణం కాకపోయినా దీంట్లో ప్రోటీన్లు ఉండడం వల్ల ప్రోటీన్ల సంశ్లేషణకు తోడ్పడతాయి. అప్పుడు దీని విధి కింద మారిపోయింది. నెక్స్ట్ మనకి నునుపు దాంట్లో రైబోజోములు ఉండవు కాబట్టి నున్నగా ఉంటుంది, అది ప్రోటీన్లు కాదు, లిపిడ్ల సంశ్లేషణకు తోడ్పడుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం మనకి లిపిడ్ మీన్స్ కొవ్వు పదార్థాలు లేదా కొలెస్ట్రాల్ సంశ్లేషణలో పాత్ర వహిస్తుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఉండే 80S రైబోజోములను కోల్పోయి గాల్జీ సంక్లిష్టంగా రూపొందుతుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకంలో 80S రైబోజోములు ఉంటాయి కదా, వాటిని కోల్పోయి అది అంతర్జీవ ద్రవ్యజాలకమే గాల్జీ కాంప్లెక్స్గా మారిపోద్దట. ఇంపార్టెంట్, గాల్జీ కాంప్లెక్స్తో కలిసి కణఫలకం ఉత్పత్తిలో కూడా పాత్ర వహిస్తుంది. కణఫలకం అంటే మనకి సెల్ డివిజన్లో వస్తుంది.
నెక్స్ట్ మనకి కణ అంతర్గత రవాణాలో కూడా పాత్ర వహిస్తుంది. ఏది? అంతర్జీవ ద్రవ్యజాలకం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది మనకి కణ అంతర్గత రవాణా, అంటే అక్కడి నుంచి వేరే కణాంగానికి కానీ వేరే కణానికి కానీ అది మోసుకుని పోద్ది అనమాట. కణ అంతర్గత రవాణాలో పదార్థాల రవాణాకి తోడ్పడుతుంది అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దాని తర్వాత మనకి గాల్జీ కాంప్లెక్స్, కెమిల్లో గాల్జీ పేరులోనే ఉంటుంది, కెమిల్లో గాల్జీ కాబట్టి ఇంపార్టెంట్. ఇది ఈజీ, కెమిల్లో గాల్జీ, గాల్జీ సంక్లిష్టం. పూర్వం దీనిని ఇడియోజోమ్లు, లైపోకాండ్రియాలను కూడా పిలిచేవారు. వీటి పేర్లు ఇడియోజోమ్లు, లైపోకాండ్రియాలన్నా కూడా మనకి గాల్జీ కాంప్లెక్సే. దీంట్లో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. సిస్టర్నేలు, అలాగే నాళికలు, కోశాలు, 3 రకాలు ఉంటాయి. దీంట్లో కూడా ఉన్నాయి కదా, అంతర్జీవ ద్రవ్యజాలకంలో కూడా సిస్టర్నేలు, కోసేలు, నాళికలు ఉన్నాయి. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ATS రైబోజోమ్ను కోల్పోయి గాల్జీ కాంప్లెక్స్గా మారిపోద్ది కాబట్టి దీంట్లో ఉన్న నిర్మాణాలే దీంట్లో కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, సిస్టర్నేలు, నాళికలు, కోశాలన్నీ కలిసి ఒక ఉప ప్రమాణంగా ఏర్పడిన ఉండే నిర్మాణాన్ని మనం డిక్టియోజోమ్లు అంటారు. ఓకే, ఇంపార్టెంట్ ఇది కూడా. డిక్టియోజోమ్లు అంటే ఈ 3 నిర్మాణాలు కలిసి మనకి ఒక కట్టలాగా డిక్టియోజోమ్లు కింద ఏర్పడ్డాయి. ఇదిగోండి గాల్జీ కాంప్లెక్స్. సిస్టర్నేలు ఇవిగో సన్నగా ఉండేవి సిస్టర్నేలు, ఇవి నాళికలు. ఓకే, నెక్స్ట్ మనకి గాల్జీ సంక్లిష్టం యొక్క ఫంక్షన్స్, విధులు. ఇది కణ కవచం యొక్క ఉత్పత్తికి అవసరమయ్యే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. కణ కవచం అంటే ఏంటి? చెప్పుకున్నాం కదా, వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది. ఆ కణకవచం ఉత్పత్తికి అవసరమయ్యే సెల్యులోస్, హెమీసెల్యులోస్ సంశ్లేషణలో ఈ రెండిటితోనే కణకవచం ఏర్పడుద్ది మనకి. అందుకే వృక్ష కణాల్లో సెల్యులోజ్ ఉంటుంది. ఈ రెండిటి సంశ్లేషణలో మనకి ముఖ్య పాత్ర వహించేది గాల్జీ కాంప్లెక్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లిపిడ్స్, హార్మోన్లు, ఎంజైమ్ల స్రావక క్రియల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. గాల్జీ సంక్లిష్టం అంటేనే మెయిన్గా స్రావక క్రియ, స్రవించడం, సెక్రేషన్. లిపిడ్స్, హార్మోన్స్, ఎంజైమ్ల స్రావక క్రియలో ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ మనకి కణ విభజన సమయంలో కణ ఫలకం ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. కణ విభజన, సెల్ డివిజన్ టైంలో కణ ఫలకం యొక్క ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలకం కూడా సేమ్ ఫంక్షన్, కణ ఫలకం ఏర్పడడంలో. నెక్స్ట్ మనకి రైబోజోమ్స్ని మనకి పెలాడే కనుక్కున్నారు. పాలెడ్ అని కూడా అనొచ్చు, పాలెడ్ అలాగే పెలాడే అనే సైంటిస్ట్ మనకి రైబోజోమ్లు కనిపెట్టారు. ఈ గోళాకారంలో కానీ హృదయాకారంలో కానీ ఉంటాయి. దీంట్లో RNA మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడతాయి. ఇవి రైబోజోమ్లు అనేవి RNA మరియు ప్రోటీన్ల వల్ల ఏర్పడతాయి. ఇవి స్వేచ్ఛగా కానీ ఉంటాయి, అలాగే అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కుని ఉంటాయి. అందువల్లనే దీన్ని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాం కదా. అయితే కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక జీవులు రెండిటిలోనూ ఉంటాయి. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, స్పెషల్ ఏంటంటే 2 కణాల్లోనూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ మనకి నిజ కేంద్రక జీవుల్లో 80S రైబోజోమ్లు ఉంటాయి. కేంద్రక పూర్వ జీవుల్లో 70S రైబోజోమ్లు ఉంటాయి. స్వెడ్బర్గ్ యూనిట్స్లో S మీన్స్ స్వెడ్బర్గ్ ప్రమాణాల్లో కొలుస్తారు ఈ రైబోజోముల్ని. అయితే నెక్స్ట్ మనకి 70S అనేది ఉప ప్రమాణాలు. దీంట్లో ఎలా ఉంటాయంటే 50S, 30S కింద ఉంటాయి. ఈ రెండు కలిపితే 80 కదా అనుకోవచ్చు, కానీ కాదు. 70Sనే 50S, 30S కింద సెపరేట్ చేస్తారు. 80Sలో 2 ఉప ప్రమాణాల కింద ఉంటాయి. ఏవంటే 60S, 40S. 100 అవ్వదు, 60, 40 ఇవి ఇలాగే ఫార్మేట్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఈ 2 ఉప ప్రమాణాలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెగ్నీషియం అయాన్ మూలకంతో ఒకదానితో మరొకటి లగ్నీకృతం చెందుతాయి. ఈ 2 ఉప ప్రమాణాలు ఈ రెండు కూడా ఈ మెగ్నీషియం అయాన్ వల్లే కలిపి ఉంటాయన్నమాట. కలిసి ఉండి మనకి 70S, 80S ఏర్పడతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మైటోకాండ్రియాని ఎవరు కనుక్కున్నారు? ఇప్పుడు ఒకసారి చూడండి. రైబోజోమ్ల యొక్క విధి మెయిన్గా ప్రోటీన్ సంశ్లేషణ. దానివల్లే వాటిని రైబోజోమ్ని ప్రోటీన్ కర్మాగారాలు, ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ మనకి మైటోకాండ్రియా. కొల్లికర్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. దీనికి బెండా సైంటిస్ట్ మైటోకాండ్రియా అని పేరు పెట్టాడు. మధ్యలో ఆల్ట్మన్ అని ఉన్నారు, అతను మైటోకాండ్రియాని బయోప్లాస్ట్ అని పేరు పెట్టాడు. బెండా అనే వ్యక్తి మనకి మైటోకాండ్రియా అని పేరు పెట్టాడు. నెక్స్ట్ మనకి మైటోకాండ్రియాలు బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియాలు మినహాయించి మిగతా అన్ని రకాల కణయుత జీవుల్లో ఇవి ఉంటాయి. అన్ని రకాల కణాల్లోనూ కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియాల్లో మాత్రమే ఉండవు. చూడండి మైటోకాండ్రియా.
చూడండి, అంతరత్వచం అనేక ముడతలు కలిగి ఉంటుంది. దీన్నే మనం క్రిస్టే అంటాం. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం. ఓకే, మనం చదువుకునే రోజుల నుంచి కూడా ఉంది ఇది 10th అంతరత్వచం అనేక ముడతలు కలిగి ఉంటే క్రిస్టీ అంటాము. లోపల ఉండేదాన్ని మాత్రిక అంటాం, మ్యాట్రిక్స్ అంటాం లోపల పదార్థాన్ని. నెక్స్ట్, మాత్రికలో మనకి DNA 70S రైబోజోమ్లు ఉంటాయి. DNA ఉంటుంది, 70S రైబోజోమ్లు ఉంటాయి. నెక్స్ట్ మనకి మైటోకాండ్రియాలో ఉండే మాత్రికలో మనకి పైరువేట్ ఆక్సీకరణ అంటే పైరువిక్ ఆమ్లం ఏర్పడుతుంది కదా, అది డీకార్బాక్సిలేషన్ రియాక్షన్, అలాగే క్రెబ్స్ సైకిల్, ఇవన్నీ కూడా మాత్రికలో జరుగుతాయి మనకి మ్యాట్రిక్స్లో. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టేల్లో ఏం జరుగుతాయంటే ఎలక్ట్రాన్ రవాణా, ఆక్సీకరణ, ఫాస్ఫోరిలేషన్, ఈ రెండు కూడా క్రిస్టేలో జరుగుతాయి. క్రిస్టేలో ఈ రెండు జరుగుతాయి, మిగతావి మాత్రికలో జరుగుతాయి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ మనకి లైసోజోమ్స్. ఈ మైటోకాండ్రియాలనే మనం కణశక్త్యాగారాలు లేదా కణానికి శక్తినిచ్చేవి కాబట్టి కణశక్త్యాగారాలు అంటాం. నెక్స్ట్ మనకి లైసోజోమ్స్. 1955లో క్రిస్టియన్ డిడువే లైసోజోమ్ని కనుగొన్నది. క్రిస్టియన్ డిడువే. జంతువుల్లోని జీర్ణకారి గ్రంథి కణాల్లో సాధారణంగా ఉంటాయి. జీర్ణమయ్యే కణాల్లో ఎందుకు ఉంటాయో చెప్దాం. మొక్కల్లో అయితే ఇవి విభాజ్య కణజాలాల్లో ఉంటాయి, జంతువుల్లో అయితే జీర్ణరస గ్రంథుల దగ్గర ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కేంద్రకామ్లాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లు ఉంటాయి కాబట్టి డైజెషన్కి తోడ్పడతాయి లైసోజోమ్లు. లైసోజోమ్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే కణాంతర్గత జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ మనకి స్వయం విచ్చిత్తి సంచులు. లైసోజోముల్నే స్వయం విచ్చిత్తి సంచులు అంటారు. ఎందుకంటే కణంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు అది చుట్టూ ఉన్న పొర సంచిలాగా ఏర్పడిపోయి అందులో ఉన్న ఎంజైమ్స్ కణంలోకి విడుదలైపోయి కణం యొక్క నాశనానికి తోడ్పడతాయి కాబట్టి వీటిని స్వయం విచ్చిత్తి సంచులు, సూసైడల్ బ్యాగ్స్ అంటారు లైసోజోమ్స్ని. నెక్స్ట్ మనకి గ్లైఆక్సిజోమ్లు అంటారు. గ్లైఆక్సిజోమ్లు ఎక్కడ ఉంటాయంటే విత్తనాల్లో అధికంగా ఉంటాయి, అంకురించే విత్తనాల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆముదం. నెక్స్ట్ పెరాక్సిజోమ్లు C3 మొక్కల్లో ఉంటాయి. నెక్స్ట్ C3 మొక్కల్లోని పత్రాల్లో అధికంగా పెరాక్సిజోమ్లు ఉంటాయి. అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష పదార్థాలను విడగొట్టి కణాన్ని రక్షిస్తాయి. పెరాక్సిజోమ్ల యొక్క ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది కణాన్ని విష పదార్థాల నుండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష పదార్థాల నుంచి రక్షించేది ఏదంటే మనకి పెరాక్సిజోమ్లు. కొవ్వు ఆమ్లాల ఆక్సీకరణ, ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణలో కూడా పాత్ర వహించేవి పెరాక్సిజోమ్లు. ఫాస్ఫోలిపిడ్లు అనేవి మనకి కణత్వచం ఏర్పడడానికి తోడ్పడుతున్నాయి కదా, ఫాస్ఫోలిపిడ్ల సంశ్లేషణ అనేది పెరాక్సిజోముల వల్ల జరుగుతుంది. సూక్ష్మనాళికలు, సూక్ష్మతంతువులు ఇవి నిజ కేంద్రక కణాల్లో మాత్రమే ఉంటాయి. శైలికలు, కసాబాలు, కండెపోగులు అంటే సెల్ డివిజన్లో కండెపోగులు ఏర్పడడానికి అలాగే కణ పదార్థాల రవాణాకు కూడా సూక్ష్మనాళికలు, సూక్ష్మతంతువులు ఉపకరిస్తాయి. ఓకే, నెక్స్ట్ మనకి ప్లాస్మోడెస్మేటా అంటే ప్రక్క కణాలని కలిపే వాటిని మనం ప్లాస్మోడెస్మేటా అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి గర్తాలు. ద్వితీయ కణకవచంలో అక్కడక్కడ, ద్వితీయ కణకవచం అంటే నెక్స్ట్ లెసన్స్లో వస్తుంది, అక్కడక్కడ ద్వితీయ కణకవచం పల్చగా ఉంటుంది. ఆ ప్రదేశాన్నే మనం ద్వితీయ కణకవచ పదార్థం అక్కడక్కడ ఏర్పడకపోవడం వల్ల కణకవచంలో కనిపించే పలుచని ప్రదేశాలని మనం గర్తాలు అంటాం. మధ్య పటలిక గర్త భాగంలో ఉబ్బి కుంభాకార నిర్మాణం అనేది కనిపిస్తుంది, దాన్ని మనం టోరస్ అంటాం. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ మనకి ప్లాస్టిడ్స్. లీవెన్ హుక్ మనకి ప్లాస్టిడ్స్ కనిపెట్టారు. షింపర్ అనే వ్యక్తి ప్లాస్టిడ్ అని పేరు పెట్టారు. ప్లాస్టిడ్స్ మనకి వర్ణరహిత ప్లాస్టిడ్లు, శ్వేతవర్ణ ప్లాస్టిడ్లు, ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి అవునా. ప్లాస్టిడ్లు అనేవి వర్ణరహిత ప్లాస్టిడ్లు, దేంట్లో ఉంటాయి, నిల్వ చేసే పదార్థాల్లో ఉంటాయి. శ్వేతవర్ణ ప్లాస్టిడ్లు ఎక్కడ బంగాళదుంపలు, వరి, గోధుమ అటువంటి దాంట్లో మనకి అమైనో ప్లాస్ట్లు ఉంటాయి, వర్ణరహిత ప్లాస్టిడ్లు. ఇలియోప్లాస్ట్లు వచ్చి మనకి ఆముదం విత్తనాల్లో ఉంటాయి. కొవ్వులు, నూనెలు నిల్వ చేసే పదార్థాలు ఇలియోప్లాస్ట్లు ఉంటాయి. అల్యూరోప్లాస్ట్లు అపరాలు లేదా పప్పు ధాన్యాల్లో మనకి అల్యూరోప్లాస్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా వర్ణరహిత ప్లాస్టిడ్లు. వర్ణ సహిత ప్లాస్టిడ్లు ఎక్కడ ఉంటాయి మనకి, గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చని మొక్కలు, అలాగే ఆకర్షణ పత్రాల్లో కనుక మనం చూస్తే ఇగోండి ఇవన్నీ కూడా వర్ణసహిత ప్లాస్టిడ్లు, కెరటోనాయిడ్లు. వీటిలో ఉన్న హరిత సహిత వర్ణయుత ప్లాస్టిడ్లలో ముఖ్యంగా కెరటోనాయిడ్లు ఉంటాయి. కెరోటిన్లు నారింజ ఎరుపు రంగులో ఉంటాయి, ఇలాంటి కలర్లో ఉంటాయి. కెరోటిన్లు అణుఫార్ములా
కెరోటిన్ అణు ఫార్ములా C40H56 ఇంపార్టెంట్. C40H56. క్యారెట్ దుంప వేర్లలో బీటా కెరోటిన్ ప్రముఖంగా ఉంటుంది. టొమాటో ఫలాలలో లైకోపిన్, టమాటాలో అయితే లైకోపిన్ కెరాటిన్ ఉంటుంది. అలాగే క్యారెట్ దుంపలో అయితే బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్లో బీటా కెరోటిన్, టమాటాలో లైకోపిన్. పక్వానికి చెందిన మిరప ఫలాల్లో అయితే క్యాప్సాంతిన్ కెరోటిన్ ఉంటుంది. రోడోఫైసి శైవలాల్లో అయితే ఫ్యూకో ఎరిథ్రిన్ ఉంటుంది. గోధుమ శైవలాల్లో అయితే ఫ్యూకోజాంతిన్ ఉంటుంది. నీలి ఆకుపచ్చ శైవలాల్లో అయితే ఫైకోసైనిన్ ఉంటుంది. శైవలాలు సైనిన్. ఇవన్నీ కూడా అందులో ఉండే కలర్కి పేరు అన్నమాట. ఓకే, దీనివల్లే దానికి ఆ కలర్ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ మనకి హరితరేణువులు కూడా ప్లాస్టిడ్లో భాగమే. ఆకుపచ్చ వర్ణం కలిగిన ప్లాస్టిడ్నే మనం హరితరేణువులు అంటాం. హరితరేణువులు ప్రథమంగా మనకి సాక్స్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. షింపర్ అనే వ్యక్తి దీనికి పేరు పెట్టారు. షింపర్ చూడండి, ఇక్కడ ప్లాస్టిడ్లకు పేరు పెట్టింది షింపరే, హరితరేణువు అని పేరు పెట్టింది కూడా షింపరే. అయితే పత్రాలు, లేత కాండాలు, రక్షక పత్రాలు, అపరిపక్వ ఫలాలు, పచ్చి ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇవన్నీ కూడా హరిత మీన్స్ గ్రీన్. అయితే కొన్ని రకాల వేర్లు కూడా కిరణజన్య సంయోక్రియం జరుపుతాయి. ఎందులో టీనియోఫిల్లం అలాగే టీనోస్పోరాలో మనకి వేర్లు కూడా గ్రీన్ కలర్లో ఉండి కిరణజన్య సంయోక్రియం జరుపుతాయి. ఇదిగోండి హరితరేణువు యొక్క నిర్మాణం. నెక్స్ట్ మనకి హరితరేణువు గురించి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే, అంతరస్థలంలో ఉన్న వర్ణరహిత ప్రోటీన్యుత భాగాన్నే మనం స్ట్రోమా అంటారు. అంతరస్థలంలో ఉన్న లోపల ఉన్న భాగాన్నే మనం ఇదిగోండి దీన్ని స్ట్రోమా అంటారు. పటలికా రాసులు అక్కడక్కడ ఒకదానిపై ఒకటి దొంతర్లుగా అమర్చబడి ఉన్న నిర్మాణాలనే మనం గ్రానా అంటారు. ఇదిగోండి దొంతర్లుగా ఒకదానిపైన ఒకటి చూడండి అట్లు పేర్చినట్లుగా అట్ల తద్ది ఉన్నట్టుంది. దీన్ని మనం గ్రానా అంటాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, కానీ ఈ లెసన్ కంప్లీట్ చేయాలని నేను చెప్పేస్తున్నాను. ఓకేనా, ఇంపార్టెంట్వే చెప్తున్నాను, స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మనకి కాంతి దశలో వికిరణ శక్తి అనేది ఏటీపీ మరియు NADPHగా మారుతుంది. దీన్నే మనం స్వాంగీకరణ శక్తి అంటాం. ఓకే, ఇదంతా మనకి ప్లాస్టిడ్లు మరియు హరితరేణువు గురించి. కిరణజన్య సంయోక్రియ జరిపే ముఖ్యమైన కణాంగాలు వచ్చేసి మనకి హరితరేణువు మెయిన్ విధి. అది రిక్తికలు లాస్ట్ వచ్చి మనకి రిక్తికలు. వీటిని తొలుత స్పెల్లాంజని కనుక్కున్నారు. రిక్తిక చుట్టూ ఆవరించి ఉన్న పొరని మనం టోనోప్లాస్ట్ అంటాం. ఇవి విభాజ్య కణాల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఓకే, నిల్వ చేసే పదార్థాలు నిల్వ చేయడంలోనే మెయిన్ పాత్ర వహిస్తాయి. రిక్తికలు అనేవి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. అందువల్ల దీన్ని కణ భాండాగారాలు, రిక్తికల్ని మనం కణ భాండాగారాలు అంటాం, వ్యాక్యూల్స్ని. రిక్తికలు ద్రవాభిసరణ చర్యలను కూడా నియంత్రిస్తాయి. ఓకేనా, ఇక్కడతో మనకి ఇది కంప్లీట్ అయింది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువైంది కానీ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ చాలా బాగున్నాయి ఇందులో. ఓకేనా, టాపిక్ తగ్గట్టే ఉన్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.